ప్రైజ్ ది లార్డ్. వెల్కమ్ టు ఫుట్ స్టెప్స్ ఆఫ్ జీసస్. యేసు యొక్క అడుగుజాడలు అనేటువంటి ఈ ఛానల్కి మీ అందరికీ స్వాగతం. ప్రార్థించండి ఛానల్ అభివృద్ధి కొరకు. ఇంకా దేవుడు దీన్ని వాడుకొని అనేక మందికి ఆత్మీయంగా ప్రాక్టికల్గా వాళ్ళని బలపరచాలని నా యొక్క ఆరాటం. ఈరోజు మనం రక్షణ నిశ్చయత గురించి మనం మాట్లాడుకోబోతున్నాం. చాలా మందిలో ప్రభువుని నమ్ముకున్న తర్వాత కూడా అంటే వారు ప్రభువా నేను పాపిని నన్ను క్షమించు అని ప్రార్థన చేసిన తర్వాత కూడా కొన్ని సందేహాలు, సమస్యలు, డౌట్స్ వాళ్ళ మనసులో తిరుగుతూ ఉంటాయి. అందులో కొన్ని, నేను రక్షణ పొందానా, నాలాంటి పాపిని నిజంగా దేవుడు క్షమిస్తాడా, నన్ను గురించి కూడా దేవుడు శ్రద్ధ తీసుకుంటాడా, నాలాంటి దౌర్భాగ్యమైన వ్యక్తి, పాపంతో నిండిన వ్యక్తి అసలు దేవునితో నడవగలడా, ఇదంతా సాధ్యమవుతుందా, లేకపోతే నేను భ్రమలో ఉన్నానా, నేను చేసిన తప్పులకి పరిష్కారం ఉందా అనేటువంటి సమస్యలు మనం వెంటాడుతూ ఉంటాయి. వీటికి సమాధానాలు మనం చూద్దాం. ఈరోజు సందేహాలకి సమాధానాలు చూద్దాం. మొదట అసలుకి రక్షణ అంటే ఏది కాదు, రక్షణ అంటే ఏదో మనం చూస్తే మనకి రక్షణ పట్ల ఒక క్లారిటీ అనేది వస్తుంది. ఏది రక్షణ కాదంటే, కొంతమంది అంటారు నేను క్రైస్తవుని అండి, మా తాతలు, మా నాయనమ్మలు, మా అమ్మమ్మలు, మా ముత్తాతలందరూ కూడా పాస్టర్లే, మేము క్రైస్తవ కుటుంబంలో పుట్టాం, లేకపోతే మా నాన్నగారు సంఘానికి చాలా సహాయం చేశారు, సంఘ కాపురే అని అంటారు. ఇవి రక్షణ కాదు. నువ్వు చిన్నప్పుడు క్రైస్తవ కుటుంబంలో పుడితే ఎవరికి ఎక్కువ? నువ్వు యేసుప్రభుని నమ్ముకుంటేనే నీకు రక్షణ వచ్చినప్పుడు, యేసుప్రభుని సొంత రక్షకుడు అంగీకరిస్తేనే రక్షణ వచ్చినట్టు. సో నేను బాప్తీసం తీసేసుకున్నాను, చిన్నప్పుడే ఇచ్చారు, మా అమ్మ నన్ను ఒప్పించింది బాప్తీసానికి, ఇది రక్షణ కాదు. యోహాను ప్రకటించేటప్పుడు కూడా మారు మనసు నిమిత్తమైన, పాప క్షమాపణ నిమిత్తమైన మారు మనసు ప్రకటించి తర్వాత బాప్తీసం ఇచ్చి యోహాను కూడా. నేను క్రమంగా చిన్నప్పుడు సండే స్కూల్ వెళ్ళేవాడిని, అక్కడే నేను రక్షణ పొందాను అనేది కూడా వాస్తవమైన ధోరణి కాదు. రక్షణ అంటే ఏంటి? వ్యక్తిగతంగా ప్రభు దగ్గర నా పాపాలు ఒప్పుకున్న అనుభవం ఉండాలి, హృదయంలోకి దేవుడిని ఆహ్వానించిన అనుభవం ఉండాలి, స్వార్థ విన్న అనుభవం ఉండాలి, ప్రభువుని అంగీకరించిన అనుభవం ఉండాలి. అది రక్షణ అంటే. కొన్ని అపోహలు, అనుమానాలు, కొన్ని ఆనందాలు, ఫీలింగ్స్ మీద కొన్ని డిపెండ్ అయ్యి, నేను ప్రతిరోజు వాక్యం చదువుతా గానీ కాబట్టి నేను మారుమనసు పొందాను, రక్షణ పొందాను అనేది కూడా వాస్తవం కాదు. అలా అనుకుంటే ఇతర మతస్థులు కూడా వాక్యాన్ని బాగా చదువుతారు, అందులో ఏదో తప్పులు ఉన్నాయని పట్టుకోవడానికి, దాన్ని తప్పు అని ప్రూవ్ చేయడానికి. అంత మాత్రాన వాళ్ళు రక్షణ పొందినట్టు కాదు కదా. మందిరానికి వెళ్తే రక్షణ పొందినట్టు కాదు, ఇష్టం అభిమానం ఉంటే రక్షణ పొందినట్టు కాదు. మరి ఏంటి రక్షణ అంటే? ఇదిగో ఇలాంటి అనుభవం మనకు ఉండాలి. యేసు ప్రభువుని నోటితో నువ్వు ఒప్పుకోవాలి, ఆయన ప్రభువు అని ఒప్పుకొని దేవుడు ఆయన్ని మృతుల్లో నుండి లేపినని నీ హృదయమందు విశ్వాసం ఉంచాలి. ఎస్, ఆయన ప్రభువు, రాజు. అదే నెక్స్ట్ స్లైడ్ లో కూడా మనం చూడబోతున్నాం. ఆయన రాజు, నా జీవితానికి ప్రభువు, నేను పాపిని అని గుర్తించి నా పాపాల కోసం ఆయన, ఆ పిక్చర్ చూడండి, యేసు ప్రభు జననం, మరణం, పునరుద్ధానాల మీద సంపూర్ణ విశ్వాసం ఉండాలి. నాకు రావాల్సిన శిక్ష అంతా యేసు ప్రభు తీసుకున్నాడు అని పూర్తి విశ్వాసం మన జీవితంలో రావాలి. ఇక్కడ రక్షణ పొందక ముందు మన జీవితం ఎలా ఉంటుంది, రక్షణ పొందిన తర్వాత ఎలా ఉంటుందని ఇక్కడ కనబడుతుంది. రక్షణ పొందక ముందు నేనే నా జీవితం మీద రాజుగాను ప్రభువుగాను ఉన్నాను. యేసు ప్రభు ప్రభువుగా లేడు. నా ప్రభుత్వం అంతా నా మీద చలాయించేది నేనే, నా సింహాసనం మీద నేనే కూర్చున్నాను. కానీ ఒక్కసారి యేసు ప్రభుని అంగీకరించిన తర్వాత చూడండి, నా జీవితం, యేసు ప్రభు ఏమో నా యొక్క సింహాసనం మీద కూర్చొని ప్రభుత్వం చేస్తా ఉన్నాడు, ఏలుతా ఉన్నాడు, పెత్తనం చేస్తా ఉన్నాడు. నేను అంటే సెల్ఫ్ ఈగో, నేను అనేటువంటి వ్యక్తిని ఎక్కడ కూర్చున్నాను? యేసు ప్రభు పాదాల దగ్గర కూర్చున్నాను. సో అది రక్షణ అంటే, యేసు ప్రభుని రాజుగా ప్రతిష్ఠించి నీ హృదయంలో ఆయనకు లోబట్టం. ఒకవేళ అలా లోబడలేదు అంటే, ఇంకా నువ్వే రాజుగా ఉన్నావు అంటే, ఇంకా నీకు అవకాశం ఉన్నది, ఉపయోగించుకో. అయితే ఈ వీడియో కొంచెం మాత్రమే ఈరోజు మాట్లాడాను. రేపు నేనేం చేస్తానంటే, మరలా అంటే నెక్స్ట్ వీడియోలో పూర్తిగా రక్షణ పొందిన తర్వాత వ్యక్తి జీవితంలో ఎలాంటి మార్పులు వస్తాయి, రక్షణ పొందటాన్ని బట్టి ఆధిక్యతలు ఏంటో ప్రతిదాన్ని వివరిస్తాను. మనం దీన్ని ఏగా పెడుతున్నాం వీడియోని, ఏ అంటే ABCD వరకు నేను సిరీస్ చేస్తాను రక్షణ మీద. మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అండ్ కనెక్ట్ అయి ఉండండి. మీరు రక్షణ పుట్టుకతో క్రైస్తవులు అనే భ్రమలో ఉంటే అది రక్షణ కాదు అని వాక్యంలో కూడా చూసాం. దానికి రిలేటెడ్గా యోహాను సువార్త 3వ అధ్యాయంలో నికోదేము సంబంధించినటువంటి ప్యాసేజ్ ఉంటుంది. మీకు ఒక
ప్రాక్టీస్ అసైన్మెంట్ అది చదవండి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.